ఏపీలో కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్నికలకు కౌంటింగ్కి సంబంధించి ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇస్తున్నారు అధికారులు. మచిలీపట్నంలో స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ హాల్స్ను పరిశీలించారు సిఇఓ ముఖేష్ కుమార్ మీనా. ఓట్ల లెక్కింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ సమయంలో గొడవలు జరగకుండా గట్టి నిఘా పెట్టారు. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలకు పోలీసులు భారీగా చేరుకుంటున్నారు. ఏపీలో కౌంట్ డౌన్ మొదలైంది. ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇస్తున్నారు అధికారులు. మచిలీపట్నంలో స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ హాల్స్ను పరిశీలించారు సిఇఓ ముఖేష్ కుమార్ మీనా. ఓట్ల లెక్కింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు ఆయన. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ సమయంలో గొడవలు జరగకుండా గట్టి నిఘా పెట్టారు. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలకు పోలీసులు భారీగా చేరుకుంటున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ పిఎంఆర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. పిఎంఆర్, ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నట్టు మనకి సమాచారం. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్, కౌంటింగ్కి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు చకచకా పూర్తవుతుండటంతో పాటుగా పూర్తి స్థాయిలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల భద్రతా చర్యలు ఎన్నికల సంఘం వైపు నుంచి తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే 25 కంపెనీలకు సంబంధించిన అదనపు పారామిలిటరీ బలగాలను కూడా రంగంలోకి దించిన పరిస్థితి కనిపిస్తుంది. కౌంటింగ్ సందర్భంగా అంటే కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా కొన్ని సెన్సిటివ్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం లేకపోలేదన్న నిఘా వర్గాల హెచ్చరికతో దాదాపు 15 రోజుల పాటు అంటే కౌంటింగ్ పూర్తయిన తర్వాత 15 రోజుల పాటు కూడా ఎక్కడ హింసాత్మక చోటు చేసుకోకుండా లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రక్రియలో భాగంగా కేంద్ర బలగాలు 15 రోజుల పాటు కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా 15 రోజుల పాటు ఇక్కడే మకామేనున్న పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో కౌంటింగ్ సందర్భంగా కూడా ఎక్కడ భద్రతా వైఫల్యాలు కావచ్చు, సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు, భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఎన్నికల సంఘం వైపు నుంచి కనిపిస్తుంది. మొత్తం 3 అంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కౌంటింగ్ కేంద్రాల వద్ద, కౌంటింగ్ ప్రాంగణాలు ఎక్కడైతే జరుగుతున్నాయో, లెక్కింపు ప్రాంగణాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ 3 అంచెల భద్రతా బలగాలను, 3 అంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా చూస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 175 అసెంబ్లీ సెగ్మెంట్లు, 25 పార్లమెంట్ సెగ్మెంట్లకు కలిపి 33 కౌంటింగ్ ప్రాంగణాల్లో 33 ప్రాంగణాల్లో ఈ కౌంటింగ్ ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి 33 ప్రాంగణాల్లోనే స్ట్రాంగ్ రూములు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఎక్కడ కౌంటింగ్ సందర్భంగా పూర్తి స్థాయిలో అన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పాటుగా ప్రతి నియోజకవర్గంలో కూడా 14 టేబుళ్లను వేసి దీనికి తగ్గట్టుగానే రౌండ్ల వారీగా కూడా లెక్కింపు చేపట్టడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ముందుగా ఉద్యోగులకు సంబంధించిన ఓట్లను లెక్కించే ప్రక్రియ, బ్యాలెట్ ఓట్లను లెక్కించే ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు, ఈవీఎం ద్వారా ఓట్లు వేసిన వాళ్ళకి సంబంధించిన ఈవీఎం మిషన్ల ద్వారా ఓటింగ్ జరిగిన వాళ్ళకి దానికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మనకు అందుతున్న సమాచారం మేరకు కొవ్వూరు, నర్సాపురం ఈ సెగ్మెంట్ల నుంచి అతి త్వరగా ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ కేవలం 13 రౌండ్లలో మాత్రమే కౌంటింగ్ జరగనుంది. అలాగే ఉదయగిరి నియోజకవర్గం, నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో అత్యధికంగా 24 రౌండ్లలో కౌంటింగ్ జరిగే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో కర్నూలు జిల్లాలో 1-2 సెగ్మెంట్లు, అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో కూడా చాలా ఆలస్యంగా కౌంటింగ్ సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఓవరాల్గా అన్ని నియోజకవర్గాలు పూర్తి అయ్యేసరికి, సమాప్తి అయ్యేసరికి సాయంత్రం 7-8 గంటల కల్లా అధికారిక ప్రకటన అన్ని నియోజకవర్గాల్లో పూర్తవుతుందన్న ప్రకటన అయితే ఈసీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒకవైపు కౌంటింగ్కి సంబంధించిన ఏర్పాట్లు ఎక్కడ సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవడం, మూడోది కౌంటింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా ఆ ప్రాసెస్ను కూడా పూర్తి చేయడం, మరొకటి అతి ముఖ్యమైనది భద్రతకు సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఈసీ వైపు నుంచి కనిపిస్తోంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పిఎంఆర్. రైట్, అది ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇస్తున్నారు అధికారులు. మచిలీపట్నంలో స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ హాల్స్ను పరిశీలించారు సిఇఓ ముఖేష్ కుమార్ మీనా.
ఏపీలో కౌంట్ డౌన్ మొదలైంది. ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇస్తున్నారు అధికారులు. మచిలీపట్నంలో స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ హాల్స్ ను పరిశీలించారు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. ఓట్ల లెక్కింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు ఆయన. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ సమయంలో గొడవలు జరగకుండా గట్టి నిఘా పెట్టారు. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలకు పోలీసులు భారీగా చేరుకుంటున్నారు.